పిలిచే ఆ దినాలలో 30 లక్షల మంది ఆ ప్రజానికాన్ని 40 సంవత్సరాల పాటు ఆ ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు? ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో వారికి ఎక్కడ ఏ కొలువ దేవుడు చేయలేదు. అద్భుతంగా ఆకాశం నుండి మన్నాని, పూరేడు పిట్టలను, బండ నుండి శుద్ధ జలమును త్రాగనిస్తూ, ఇంత మాత్రమే కాక తానే దూతై వారి ముందర నడిచి వారిని నడిపిస్తూ, ఎక్కడ ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభమై, రాత్రి వేళ వారు చీకటిలో తడబడకుండా అగ్ని స్తంభమై ఆయన నడిపిస్తూ ఆ ప్రయాణాన్ని క్షేమకరంగా సురక్షితంగా వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్న ఆ దినాలలో జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఒక స్థలానికి రాగా వారు మోషేకి దేవునికి విరుద్ధంగా మాట్లాడారు. తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే. అక్కడ ఆహారం లేక తెచ్చావా? మమ్మల్ని చంపడానికి తెచ్చావా అన్నట్లుగా మోషేకి దేవునికి విరుద్ధంగా స్థలంలో మాట్లాడుతూ వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే దేవునికి కోపం రాదా? ఏమండి, దేవుడు కోపగించుకొని ఆ స్థలంలో తత్వ సర్పాలను పుట్టించాడట అరణ్యంలో. మీరు కావాలంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చదవండి. ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా చదువుకోండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుంచి ఉంటుంది. తప సర్పాలను పుట్టిస్తే ఆ విషపు సర్పాలు ఆ స్థలంలో ఒక్కొక్కరిని కాటు వేస్తే ఆ సర్పపు కాటికి ఒక్కొక్కడు నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ నురుగు కట్టుకుని కొందరు చచ్చారట, కొందరు సావటానికి సిద్ధంగా ఉన్నారు. చావటానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు కొందరు వచ్చి మోషేని బతిలాడితే ఆ స్థలంలో ప్రజలకు దేవునికి మధ్య మోషే నిలిచి కేకవేసి ఇలా ప్రార్థన చేస్తుంటాడు. తండ్రి, నీ ప్రజలు చేసింది తప్పే, నీ ప్రజలు మాట్లాడిన తీరు తప్పే. నువ్వు ఇంత మేలు చేస్తే, ఇంత ఆహారం పెడితే ఆహారానికి అంత పూరేడు పిట్టలు తిని శుద్ధ జలములను తాగి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నీవు కాకపోతే మాకు ఎవరు స్వామి అని నీ పాదాల దగ్గర చేరాల్సిన ఈ ప్రజలు నిన్ను దూషించి మాట్లాడడం తప్పే. అయ్యా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు కదా, నువ్వు జాలి కలిగిన దేవుడు కదా, 1000 తరముల వరకు కృప చూపే దేవుడు కదా, మరణము నుండి జీవమునకు దాటించగలిగిన దేవుడు కదా, నైనా వీళ్ళను కనికరించు అని మోషే ఆ స్థలంలో నిలిచి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నువ్వు ఇత్తడిని సేకరించి ఒక ఇత్తడి సర్పమును చేయించి దాన్ని ఒక కొయ్యను కొట్టి వారి మధ్య నిలవబెట్టి, ఎందరైతే ఈ సర్పపు కాటుకు ఈ విషపు కాటుకు వారు నేల మీద పడి కొట్టుకులాడు నురుగులు కక్కి చావటానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఈ మాటలు ఒక్కసారి కన్నులు తెరిచి ఆ సర్పాన్ని చూడడం నిశ్చయంగా వారు బ్రతుకుతారు. వెంటనే మోషే చేసిన పని ఏంటయ్యా అంటే, వెండిని సేకరించి అగ్నిని ఏర్పాటు చేసి ఆ ఇత్తడి సర్పాన్ని తయారు చేయని నిపుణులను ఏర్పాటు చేసి ఆ సర్పాన్ని తయారు చేయించి దాన్ని ఒక కొయ్యకు కట్టి ఆ స్థలంలో ప్రియాలా ఎత్తి నిలవబెట్టి ఆ స్థలంలో నిలిచే ప్రజల మధ్య నిలిచి, సర్పపు ఘాటుకి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజల మధ్య నిలిచి, ఓ ప్రజలారా, సర్పపు ఘాటుకు బలైన ప్రజలారా, నువ్వు కక్కుతూ చావడానికి మరణపు అంచులో ఉన్న ప్రజలారా, సహోదరుడా, సహోదరి, నా మాట వినయ్యా, ఒక్కసారి కొద్దిగా ఓపిక తెచ్చుకొని కన్నులు తెరిచి ఆ ఇత్తడి సర్పము వైపు చూడయ్యా, నువ్వు మరణము నుండి జీవానికి దాటించబడతావని అరణ్యంలో వేయబడిన కేకే ఈ 40 దినాలు ఈ స్థలంలో దైవ సేవకులుగా నిలిచి రాత్రి నెల వేస్తున్న ఈ కేక దేవునికి మహిమ కలుగును గాక. అలనాడు అరణ్యంలో ఎలాగో ఆ ఇత్తడి సర్పము ఎత్తబడిందో, భూమికి ఆకాశానికి మధ్య యూదుల చేత కొట్టబడి నలగొట్టబడి శిలువ మ్రాను మీద పడిన కొయ్య మీద భూమికి ఆకాశానికి మధ్య వేలాడబడినాడు యేసు. ఎందరైతే ఆ శిలువ వైపు చూసి ఆయన వైపు తిరుగుతారో వారు రక్షించబడతారు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తాము, ఎందుకయ్యా ఆయనకి శ్రమ అంటే నా అతిక్రమములను బట్టి. దేని బట్టి? ఏమనే ప్రతి సంవత్సరం ఈ శ్రమ ధ్యానంలో దేవుని వాక్యాలు వింటున్నావు కదా. ప్రతి సంవత్సరం ఇలాగ కూడి అలనాడు యూదులు కర్కశంగా ఆయన మీద ఆయన కొట్టి, ఆ కొరడాల చేత కొట్టి, ఆయన కర్కశంగా లాగి గడ్డము పీకి శిలువ మీద పేగులు కొట్టి ఆయన వేలాడ తీశారని ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం తీసుకుంటూ, అయ్యో యేసు ప్రభువాన్ని కొట్టారు, అయ్యో మేకులతో ఆయన కొట్టారు, కొరడాలతో కొట్టారని ఏడుస్తున్నావు కదా. నేను అడుగుతా, అతిక్రమములు మాని ఏడుస్తున్నావా? నీ అతిక్రమములను నువ్వు దానికి ముగింపు పలికావా? అలాగే అతిక్రమంలోనే ఉండి ప్రభుకి స్తోత్రాలు కలుగుతున్నావా? ఒక పక్కను మేకుతో ఆయన కొడుతూ మరొక పక్క దేవుని సన్నిధిలో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? అంటే ఒకవేళ అలాగే నువ్వు ఉన్నట్లయితే నీకు ఇస్కరేతు యూదాకు పెద్ద తేడా ఏమి? ఇస్కరేతు యూదా అప్పగించడానికి ముందు ఏమన్నాడో తెలుసా? ఆయన కౌగలించుకొని, బోధకుడా నీకు శుభము అని ముందు పెట్టాడు. అది నిజమేనా? ఆ మాటలో యథార్థత ఉందా? ఆ మాటలో నీతి ఉందా? ఆయన పెట్టిన ముద్దులో న్యాయం ఉందా? నీతి ఉందా? అది కపటపు ముద్దు కాదా? అది అప్పగించే ముద్దు కాదా? ముద్దు ఆరాధనకి ముంగుర్తుగా ఉంది. ఇంతవరకు ప్రభు శరీరం మనం స్తుతించి ఆరాధించాలి, అది ప్రభుని ముద్దు పెట్టుకునితో సమానం. నువ్వు పెట్టే ముద్దు ఎలా ఉంది? ఒక పక్క నువ్వు చేసే అతిక్రమాలు చేస్తూ మేకులతో ఆయన్ని కొడుతూ, ఒక పక్క బల్లెముతో ఆయన్ని పొడుస్తూ దేవుని శరీరాన్ని ఆరాధిస్తున్నావా? ఏదానికి నీకు పెద్ద ఆయన అప్పగించడానికి ముద్దు పెట్టినా కూడా చెరిగాడా అని పిలిచిన వాడు అంటాడు. హల్లెలూయా. ఒకవేళ అతిక్రమం చేస్తూ ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో నిలిచావా? సరిదిద్దుకుందా? దేవునికి నీకు మధ్య సమాధానం ఇంకా రాకుండా ఏదైనా వివాదాలు ఉన్నాయా? అసమాధానాలు ఉన్నాయా? సమాధానార్థమైన శిక్ష మీద పడింది అన్న సత్యం. మన దోషపు శిక్ష ఆయన మీద మోపబడింది. ఏంటి ఆ దోషం అంటే, ఎవరికి ఇష్టం వచ్చిన దారి, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారి ప్రవర్తన. ఏమంటే మీకు ఒక జరిగిన ఒక సంగతి చెప్తారు. ప్రభువు ఒక వ్యక్తిని దర్శించి నా సేవ చేయనైనా అని పిలిచాడట. ఎవరి కాలంలో వివాహమైంది ఆయన. అయితే ప్రభు దర్శించి నా సేవకురా పలానా ఊర్లా చెప్పి పిలిచాడట. ఎవరి కాలంలో దేవుడు పిలిచాడు కదా, తన భార్యని తీసుకొని ఊరు కాని ఊరు ఆ వ్యక్తి ప్రయాణమై వెళ్ళాడు. ఏ ఊరికైతే ప్రభు చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్తే ఎవరి దైవ శ్రావకుడు ఉక్త హస్తాలతో ఏమి పట్టుకురాలి ఇంటికా నుంచి, తను తన భార్య వారు మార్చుకోవటానికి కట్టుకుంటారు తప్ప ఇంకేమి పట్టుకురాల. దేవుడు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళమన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నాడట. ఆరంభ సేవ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఊరి కానీ ఊరికి వెళ్తే ఇల్లు కూడా ఉండదు. ఏ చెట్టు ముందో ఉండి సేవ ప్రారంభించాలి. ఎవరైనా ఆశ్రయిస్తే వారు పంచ చేరి సేవను ప్రారంభించాలి. ఈ సేవకుని పరిస్థితి కూడా అలాంటిదే. చిన్న చిన్నగా ప్రాంతం వెళ్ళిన తర్వాత ఒకళ్ళు ఆశ్రయం ఇస్తే ఆ ఆశ్రయాన్ని తీసుకొని ఆ పంచలో సేవని ప్రారంభించడానికి ప్రభు చెప్పారు. సేవ అలా జరుగుతూ ఉంది. ఆనంద సేవ అయిన సైకిల్ కూడా లేదు. సైకిల్ కూడా లేని ఆ దినాల్లో ప్రభు పిలిచిన పిలుపుని బట్టి సేవకు వచ్చి సేవ చేస్తూ ఉంటే కాలక్రమేణా జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు చిన్నగా ఒక చిన్న మందిరాన్ని ఇచ్చాడు, ఒక చిన్న రేగు షెడ్ లాంటి ఒక ఇల్లు ఇచ్చాడు. వాళ్ళ సేవని అలా కొనసాగిస్తూ ఉన్నారు. సేవకుడు ఎక్కువగా దేవునితో గడపడం, దేవుని దర్శనాలు చూడటం,
ఏ ప్రాంతానికైనా వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త అందించడం, ఇలా సేవలో ప్రభుత్వం ఏమంటారు దాన్ని తెలుగులో కనెక్ట్ అయ్యి మిళితమై, అంతేనా? తెలుగు రాదు, కొంచెం అందిస్తే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. నాకు ఇది ఒక పెద్ద బాధ అయిపోయింది. కొన్ని పాటలు రాక, కొన్ని మాటలు తిరగక నా అవస్థ ఎంత అంతగా. దేవునికి స్తోత్రం మిళితమై, దేవునిలో మిళితమై సేవ చేస్తూ ఒకనొక సందర్భాన ఆయన ఎక్కువగా బయట ప్రాంతాలు పిలుపుని బట్టి, ఇలాగే వేరే సేవకులు పిలవటాన్ని బట్టి వెళ్ళి సువార్త అందించడం రావడం ఇలా జరుగుతూ ఉంటే, కొందరు వచ్చి సేవకులతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మీరు మంచి భక్తి కలిగి ఉన్నారు, సేవ బాగా చేస్తున్నారు, మంచిది, బాగానే ఉంది, కానీ మీరు బయటికి వెళుతున్నారు, పాస్టర్ గారు ఇంటికాడ ఉంటున్నారు, కానీ పాస్టర్ గారు తీరు బాగోలేదయ్యా, ఆమె విధానం సరిగ్గా లేదు, వేరే యవనస్తుడు ఇంటికి వెళ్తా ఉన్నాడు అన్న సంగతి ఇంచుమించుగా ఒక 10-15 మంది ఆయన చెవినేసి. ఎంతమంది? ఎవరన్నా ఎప్పుడన్నా ఒక మాట చెవున వేస్తే కొందరికి అది పురుగులా తొలుస్తూ ఉండేది. ఏదో అవునో కాదో, ఇది జరిగిందో జరగలేదు అన్న ఇది కొందరికి ఏమంటారు, అనుమానం అంటారా, అదొక రోగం, దానికి మందులే లేవంటారు. ఉన్నాయంటారా? అనుమానానికి మందులు లేవండి. అలాగా ఒక 10-15 మంది చెప్పారు, కానీ ఎవరు? సేవకుడు. చెప్పిన వాళ్ళందరి మాట విన్నాడు. అవునయ్యా, సరే, ప్రార్థన చేస్తాను, తెలుసుకుంటాను అంటాడు. కానీ ఏ రోజు వారిని అనుమానించిన వ్యక్తి కానీ, ఇలా జరుగుతుందంట అమ్మాయి పలానో ఇలా అంటున్నారన్న మాట కానీ చెప్పినోడు కాదు. అయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఈయన అనుకునేది ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు కదా, అబ్రహాం వారిని ఎందుకో అప్పగించలేదు కదా, ఇలా ఎందుకు జరిగిందిలే అన్నట్లుగా ఈయన దాన్ని అలా పెద్దగా ఆలోచనలు తెచ్చుకోకుండా వదిలేసి ప్రార్థన చేసుకుని ఇలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఇక్కడ జరిగే కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. ఒకనొక దినాన ఇలాగే ఆయన పిలువబడి వేరే ప్రాంతం వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అక్కడ సువార్త ఏదో అక్కడ పరిస్థితి ఏదో క్యాన్సల్ అయ్యి వెంటనే ఇంటికి తిరిగాడంట. వెంటనే ఇంటికి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు లోపల ఉన్నారంట. ఎవరో తెలుసా? సేవకురాలను ఇంకొక యవనస్తుడు ఇంట్లో ఉంటే, ఈయన డైరెక్ట్గా వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. చూడకూడని దృశ్యంలో వాళ్ళు చూశారు. చూడకూడని దృశ్యంలో వాళ్ళు చూశారు. చూసి సేవకుడు ఏం మాట్లాడు, అక్కడ ఏమి అనగా బయటకు వచ్చి కూర్చున్నాడు. బయటకు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సేవకురాలతో ఏమన్నాడంటే, అమ్మా, ప్రభు పిలిస్తే మనం సేవ వచ్చాం. ఈ ప్రాంతంలో మనల్ని చూసేవారు ఒక మాదిరికరంగా మన ప్రభు కొరకు నిలవబడాలి. మనం ఈ పాపపు పరిస్థితిలో ఉండకూడదనే కదా యేసుప్రభు మన కొరకు చనిపోయారు. ఆయన అంత త్యాగం చేసి మనల్ని విడిపించింది, విమోచించింది, రక్షించింది. ఎందుకయ్యా అంటే దోషాత్తమైన శిక్ష మన మీద ఉండకుండా తండ్రి తన కుమారుడి మీద మోపాడు కదా. తిరిగి ఈ పాపంలోనికి నువ్వు వెళ్తే నేమనాలి? నువ్వు ఎలా సేవకురాలుగా ఉండగలుగుతావు? ఇతరులకి ఏ నీతి బోధ చేయగలుగుతావు? ఇది కరెక్ట్ కాదు కదా, సరిదిద్దుకో. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఇలా చేసావు, ఇది నా కళ్ళెత్తున పడింది అని నేను దీన్ని మనసులో కూడా ఉంచుకోను. ఇది వద్దమ్మా, దీన్ని ఇక్కడితో పుష్టాలు పెట్టు, దీన్ని మానేసే, ఈ అతిక్రమాన్ని వదిలేసే, ఈ పాపం విడిచిపెట్టు, ప్రభు కొరకు ఒక ప్రతిష్టాత్మైన జీవితం మనం కలిగి జీవించుదామనంటే జ్ఞానం ఉండద్దా? భర్త ఈ మాట ఉన్నప్పుడు ఆమెకి వివేచన ఉండద్దా? బుద్ధి కలగొద్దా? కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడొద్దా? దేవుడితో సమాధాన పడొద్దా? ఆమె ఏమన్నదో తెలుసా? నాకు ఇదే కాదు, ఆ వ్యక్తే నాకు కావాలి, దేవుడినైనా వదిలేస్తా, నిన్నైనా వదిలేస్తా, నాకు అవసరం లేదు అన్నట్టు. మరొక్కసారి సేవకుడు అడిగాడమ్మా, ఇది కరెక్ట్ కాదు తల్లి, వద్దమ్మా, జీవితం పాడైపోతే వద్దు, నాకు వద్దని బతిలాడితే నాకు అవసరం లేదు,
నా ఇష్టం, నా జీవితం, నా నిర్ణయం ఇదే అని ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తే సేవకుడు ఏమన్నాడు తెలుసా? సరే, ఇదే నీ నిర్ణయం అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వెళ్ళిపోయిన యవనస్తులు కూడా ఫోన్ చేసి పిలిపించి వాళ్ళిద్దరు దాన్ని పెట్టి ఈయన ఇంట్లోకి వెళ్ళి ఈయన సేవలో సంపాదించిన, మందిరానికి కడదామని సంపాదించిన కొంత డబ్బులు అవి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు చేతుల్లో పెట్టి, ఇక్కడ మీరు ఉండొద్దు, ఇక్కడ మీరు ఉండొద్దు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, సంతోషంగా బ్రతకండి, ఇక్కడ మాత్రం మీరు ఉండొద్దు అని చెప్పి పంపించారు. మంచి పని అంటారా? అంతకంటే ఏం చేయగలుగుతాడు సేవకుడు? మంచి పని కాదు, మేము ఎలా చెప్పగలమయ్యా అంటారు. ఆ మాట అనడంతోనే వాళ్ళిద్దరు బట్టలు సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ యవనస్తుడి కన్నా బుద్ధుండాలిగా, అయ్యా తప్పైపోయింది క్షమించని మహాప్రభు అనాలిగా. ఆ మాట కూడా అనకుండా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. కాలక్రమేణా జరిగిన సంగతి ఏంటో తెలుసా? దేవుని మహాకృప, ఈ దైవ సేవకుని భక్తిని దేవుడు చూశాడు, నీతిని చూశాడు, యథార్థతను చూశాడు. తాను దైవ సేవకుడు ప్రభువుకి కలిసి ఉన్న మిళితమైన ఆ విధానాన్ని చూశాడు. ఎక్కడ తొట్టిల్లకుండా, ఏ పాపానికి దారి ఇవ్వకుండా, ఎలాంటి పరిస్థితికి తాను లొంగిపోకుండా నీతిగా నిలవటాన్ని ప్రభు చూశాడు. కాలక్రమేణా జరిగిన సంగతి ఏంటయ్యా అంటే, 10 మంది ఉన్న సంఘం 100 మంది అయ్యారు, 100 మంది ఉన్న సంఘం 1000 మంది అయ్యారు, 1000 మంది ఉన్న సంఘం 1000 మంది అయ్యారు, 1000 మంది ఉన్న సంఘం లక్షలకి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబడేశారు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. లక్షల ప్రజలకు ఆయన దేవుని వాక్యాన్ని అందించే ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు కలిస్తే, కొన్ని సంవత్సరాల తర్వాత సైకిల్ కూడా లేని ఆయన కారులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేంట్లో? సైకిల్ కూడా లేని ఆయన కారులో ప్రయాణం చేస్తూ సువార్త పని మీద ఆయన వెళ్తున్నప్పుడు ఒక రాష్ట్రంలో ఊళ్ళో ఆయన వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉంటాయి కదండి, నడవటానికి. రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉంటే ఆ ఫుట్పాత్ మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి కూర్చొని ఉంటే ఈయన కారులో వెళ్తా ముఖం చూడలేదు, కానీ చూస్తే ఆమెకి కుష్టి రోగం వచ్చింది. ఏమొచ్చింది? కుష్టి రోగం వచ్చింది. ఆ ఫుట్పాత్ మీద కూర్చొని అంటారుగా, అయ్యో గిన్నె అడుక్కునే గిన్నె ఒకటి పట్టుకొని ఆ చెయ్యి అనుకుంటా గిన్నె అడు పెట్టుకొని ఈయన కారులో వెళ్తా వైపు చూస్తే ఆమె చూసేది. అయ్యో ఏదో తల్లి పాపం ఇష్టం అనుకుంటా ఏదైనా పరిస్థితిలో ఉంది అని చెప్పి డ్రైవర్కి కారు ఆపి ఆయన కారు దిగి ఆమె వైపుగా నడుస్తున్నాడు. ఆ వైపుగా నడుస్తుంటే ఆ మనిషి కూర్చున్న మనిషి ఆమె చూసి ముసుగు ఇలా వేసింది. ముసుగు ఇలా వేసుకుని అలాగే ఆ ముసుగు లోపల అలాగే ఉంది. ఈయన దగ్గరికి వచ్చి, అమ్మా ఎవరు లేదా, అనాథగా ఉన్నావా, ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఇలా పరిస్థితి వచ్చిందని నువ్వేం బాధపడవు, ఈ పరిస్థితిలో కూడా ఆదరించే దేవుడు ఒకరు ఉన్నారు, నీ అతిక్రమములను నీ అవిధేయతలను క్షమించి తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళి ఒక మంచి మనసు కలిగిన దేవుడు ఉన్నారు. ఆ దేవుని మీద నువ్వు ఆనుకోదని నిశ్చయంగా దేవుడిని కనికరిస్తాడు అని సువార్త చెప్పి ఆయనకి తోచిన డబ్బులు ఆమె చేతిలో పెట్టి వెళ్ళాడు. ఆమె ఎవరో మీకు అర్థమైంది. ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోతా ఉంటే ఆ ముసుగులో నుంచి ఆమె చూసి ఎంత ఏడ్చుంటుందో ఒకసారి ఆలోచించాలి. ఒకనొక దినాన యవ్వనాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, అందాన్ని చూసుకొని గర్విష్ఠురాలుగా, కోపంగా, నాకు అవసరం లేదు అని ధృవీకరించి వెళ్ళిపోతే, ఆమె ఎవరో తెలియకపోయినా ఈ సేవకుని మనసు చూసారా, వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి సువార్తను అందించి తిరిగి ఆమెకు ఆ డబ్బులు ఇచ్చి తిరిగి వస్తుంటే, నేను మీతో చెప్పనా, ఇప్పుడైనా ప్రభు వైపు మీరు తిరుగుతారని, మీ అతిక్రమములను విడిచిపెడతారని, ఆయనతో సమాధాన పడతారు అని తన 2 చేతులు చాపి ఎదురు చూస్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి
స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు చాచి మీ కొరకు ఆయన ఎదురు చూస్తారు. కొందరు కొన్ని చావు, కొందరు కొన్ని బలహీనతలు చావు. అవి చావకుండా ఎవరు ఫలించరే. అందుకే కదా మనం చదివామా యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగానే ఉండును, అది చచ్చిన ఎడల ఎప్పుడు ఫలిస్తుందట? అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునన్నాడు. అది చచ్చిన ఎడల ఏది కావాలి? అతిక్రమం సాగాలి. ఏమండి? ఆజ్ఞ అతిక్రమము మనలో సాగాలి. తొలగిపోయే మార్గం నా ఇష్టమని, నా జీవితం నా ఇష్టం, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇదే చేస్తా. గత వారం మనం చూసాం. ఎవడారు ఆ పేరేంది? పేరు బాగా గుర్తుంది. జిమ్రీ. ఇశ్రాయేలీలో ఒకడు, ఇశ్రాయేలు గోత్రికులలో ఒకడు, లేవీ గోత్రికుడు. యాజకత్వం వహించవలసిన వ్యక్తి, యవన కాలంలో ఉన్నవాడు. అసలు అక్కడ కలిగిన నష్టం, ఎంత నష్టం ఎందుకు జరిగింది, ఇంత పరిస్థితి ఎందుకు ఏర్పడి, ఇంతమంది 24,000 మంది, అంతేనా? ఒకళ్ళ ఇద్దరు కాదు, 24,000 మంది ఎందుకు చనిపోయారు అని ఆలోచన చేశాడా? అది చావాలి. ఏది చావాలి? ఒక వ్యక్తిలో పాపం అనేది ప్రవేశిస్తే, ఒక వ్యక్తిని పాపము ఏలుబడి చేస్తే, ఆ పాపము జరుగుతున్న నష్టాన్ని, వచ్చే శాపాన్ని గ్రహించనివ్వదు అన్న సంగతి మీకు చెప్పాను. ఏం చేయలేదు? ఒక వ్యక్తిలో పాపం ప్రవేశిస్తే, ఏం ప్రవేశిస్తే? కంటితో పాపం, నోటితో పాపం, క్రియల ద్వారా పాపం, స్వాభావికంగా వచ్చే పాపం. ఒక వ్యక్తిలో పాపం ప్రవేశిస్తే, ఆ పాపము లోపల ఉండటాన్ని బట్టి ఆ వ్యక్తి తన మీదకి వస్తున్న నష్టాన్ని కానీ, తన కుటుంబం మీదకి వస్తున్న శాపాన్ని కానీ, ఆ లోపల ఉన్న పాపం గ్రహించలేదట. రెండవది, అదే పాపం వ్యక్తిలో నివాసం ఉంటే, రెండవది ఆ వ్యక్తిలో ఉన్న మరొక కోణం ఏంటో మనం చెప్పాం కదా. దేవుడన్నా, దైవ సేవకుడన్నా, సేవకురాలన్నా, సంఘంలో ఉన్న పెద్దలన్నా దేవుని భయమన్నా బొత్తిగా. సేవకుని భయం ఉండదు, సేవకురాలన్న భయం ఉండదు, సంఘ పెద్దలన్న భయం ఉండదు, తల్లి అన్న భయం ఉండదు, తండ్రి అన్న భయం ఉండదు. ఏమండి? దైవ భయము బొత్తిగా. దేవుని వాక్యంలో చూసాం, దైవ భయం బొత్తిగా ఉండదు అని. దైవ భయం కలిగిన వాడైతే, అమ్మో సేవకుడు, అమ్మో సంఘ పెద్ద, అమ్మో మా నాన్న, మా అమ్మ అన్న భయం ఉంటుంది. మధ్య నేను సాక్ష్యం ఏంటంటే, ఆ తల్లి తన కుమారుడు బట్టలు దిగేటప్పుడు, యవన కాలం కుమారుడు, యవన కాలం అంటే టీనేజ్ అంటే 13 నుంచి 19 బహు ప్రమాదకరమైన వయసు. ఆ వయసు ఒక తల్లి తన కుమారుడు బట్టలు ఉతికేటప్పుడు ఆ సొక్కా చేతిలో పొడి దొరికిందంట. పొడి తీసుకొచ్చి వాళ్ళ ఆయనతో చూపిస్తుందంట. ఏమండి, మన అబ్బాయి జేబులో ఈ సిగరెట్ పొగాకు పొడి ఉందండి, పిల్లలు సిగరెట్ తాగుతున్నాడేమో అని అంటే, ఆయన అంటాడంట, అది చూసి, అవునా ఈ రోజుల్లో పిల్లలు ఇదంతా ఇస్తా, పిల్లలకి ఈ రోజుల్లో ఇదంతా కామన్
అన్నాడంట. ఈ మాట ఆమె తీసుకెళ్ళి సేవకుడితో చెప్పిందంట. అవునా? సేవకుడితో చెప్పిందంట. సేవకుడితో చెప్తుందంట, అయ్యా మా అబ్బాయి సంగతి ఇలా ఉందయ్యా, మా ఆయన చెప్పేది కామన్ అంటున్నాడు అయ్యా అంటే, అదేందమ్మా అలా అయింది ఆ పనికి మనకు కూడా నువ్వు పాపంలోని మనకుని ఎలా మరి ఇంకొక వారం తర్వాత అన్నంట, ఎవరి సిగరెటే కాదు వాడి నోట్లో నుంచి ఏదో తేడాగా వాసన వస్తుంది అని అన్నాడు. ఏదో వాసన వస్తుందండి తేడా ఉన్నాడు, మందుకు అలవాటు పడ్డట్టున్నాడు అంటే, అలా ఇప్పుడు పొలంతో కలిస్తే సిటీలో ఏం పట్టించుకుందాం అసలు ఇదంతా ఆ ఇబ్బంది పడవద్దు అని అన్నాడు. అదే అలా ఎలా అన్నాడమ్మా అంటే, ఆ పని పొంగుడు కూడా ఇంకొక వారం తర్వాత ఈ గుండె పగిలిపోయినంత పని వచ్చేలా అయిపోయింది. ఎవరిని సిగరెటే కాదు, మందే కాదు, ఎవరినో కామని బండి మీద ఎక్కించుకొని అంటే ఆయన అన్నాడు, అసలు నా కొడుకు మా వాడి అరే అలా ఎలా అన్నాడమ్మా అని సేవపడి ఆ పనికి మా కొడుకు కూడా ఆ టైప్ కాబట్టి నవ్వుకోవడానికి కాదు, కానీ పాపం అంత భయంకరమైంది. పాపము అంత భయంకరమైంది. నువ్వు ఎలా ఉంటావో నీ పిల్లలు కూడా నీ కన్నులు ఎదుట అలాగే మారిపోతారు. దావీదుకి ఇదే హెచ్చరిక వచ్చింది, నువ్వు ఒక్కరితో ఇలా చేసావు నీ పిల్లలే నీ కళ్ళ ముందర అన్నాడు ఈ మాట. దావీదు ఎంత వేదన అనుభవించాడో చెప్పలేదు. నువ్వు చేసిన ఈ పని వల్ల నీ కన్నుల ఎదుట నీ పిల్లలు నీ ఉపపత్నులతో వెళ్తారు అన్నాడు. ఏమవుతారు వాళ్ళ పిల్లలకి? పిన్నులు వలస అవుతారు. ఎంత వేదన అనుభవించాడో మనిషి బ్రతుకు దినాల్లో చెప్పలేదు. అందుకే ఆయన కన్నీరు గాలిస్తే తన పడక కొట్టుకుని వెళ్ళింది అని అంటాడు ఒక సందర్భంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది చావాలి, అది చచ్చిన ఎడల నువ్వు ఫలిస్తావు. నీ లోపల ఉన్న చేదైన విత్తనం ఉందే, ఆ విత్తనం చావాలి. అందుకే కదా ఆ దోషార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. కాదు నేను ఒకవైపు ఆయన నేత్రంతో కొడతాను, ఇంకొక వైపు దేవానికి స్తోత్రమని కృతజ్ఞతలు చెల్లిస్తానంటే నువ్వు కూడా యూదా వంటి వాటివే అన్నసారి. ఇందుకు ఆయన చేసిన శిలువ త్యాగం వల్ల జరిగిందేంటి? తండ్రికి అంత ఇష్టం అవ్వటానికి, కుమారుడికి సంతృప్తి అవ్వటానికి గల కారణం ఏంటి అంటే ఒక 2 ఆశీర్వాదకరమైన విషయాలు ఉన్నాయి. ఒక 2 విషయాలు. తండ్రికి ఏమైంది? చెప్పండి, మీరు ఇష్టాన్ని కూడా కష్టంగా చెప్తున్నారంటే. తండ్రికి ఏమైంది? ఇష్టమైంది. కుమారుడికి ఏమైంది? కుమారుడికి సంతృప్తి ఉంది. ఈ శిలువ త్యాగం వలన, ఈ శిలువ యాగం వలన తండ్రి ఇష్టపడ్డాడు. శభాష్, మంచి పని చేశాడు. ఈ పని వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఇష్టమైంది ఏంటంటే వెరీ గుడ్ అన్నాను. కుమారుడేమో అంత నలగగొట్టబడి, అంత శ్రమల పాలై, అంతగా నలగగొట్టబడి సంతృప్తి పొందాడట. ఈ కారణం ఈ 2 జరగడం వలన, ఆయన అప్పగించబడడం వలన, నలగగొట్టడం వలన మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి అన్న సంగతి చెప్పాలి. మరి సమయం లేదుగా ఎవరి ఈరోజు ఏమని ఒక పక్క అతిక్రమంగా ఉండి దేవుని ఆరాధించింది, ఒక పక్క నీ దోషాలను అలాగే ఉంచుకుని ప్రభువుని ఆరాధించుకున్నాడు.
ఇంకా నీకు నీ దేవునికి మధ్య సమాధానం లేకుండా వివాదాలు నడుస్తూ ఉంటే సమాధాన పడటానికి నువ్వు ఇష్టపడు. ఏం పడటానికి? సమాధానం. తండ్రితో సమాధానపరచడానికి ఏదైనా తోటలో వాళ్ళ సమాధానాన్ని కోల్పోయి మహిమను కోల్పోయి త్రోయబడితే బయటికి అక్కడ ప్రారంభమైంది ముళ్ళు. అక్కడ ప్రారంభమైన ముళ్ళు శిలువ మీద యేసు ప్రభువు వారు దాన్ని తొలగించి తండ్రితో నిన్ను నన్ను సమాధానపరచాడు. ఆ సమాధానమైన పని జరిగితే కనుక నీకు తండ్రికి సమాధానం ఏర్పడింది. ఒకవేళ సమాధానం లేక వివాదాల మధ్య నువ్వు ఉన్నట్టయితే ఇలాంటి సమాధానం పడదు. మూడవది, ఆయన మార్గం కాకుండా నీ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తున్నట్లయితే ఈ సంవత్సరమైన సరిదిద్దబడి దేవుని మార్గం ఏదో దేవుని చిత్తం ఏదో తెలుసుకుని ఆ మార్గంలో కూడా మనం ప్రయాణించాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఈ మూడు నువ్వు చేయగలిగితే, ఒకటి అతిక్రమములను మానదు. ఏం చేయాలి? ఆజ్ఞ మీరటనే పాపం కనుక అతిక్రమములను మానదు. 2, దేవునితో సమాధానపడటం. 3, ఆయన త్రోవలోనికి ఆయన మార్గంలోనికి రావటం. ఈ 3 చేయగలిగితే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో దైవవాక్యం నుండి వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఈ కొద్ది మాటలు జీవించుకుంటాం.